కర్ణాటకలో రాజకీయం కటకటలాడుతోంది. సీఎం పదవి పైన పట్టు వీడడం లేదు డీకే శివకుమార్. కర్ణాటక వ్యవహారంపై రాహుల్ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ చేశారు. మరోసారి సిద్ధరామయ్య లేదా శివకుమార్ని ఢిల్లీకి పిలిచి వారిద్దరితో మాట్లాడాలని చెప్పి రాహుల్ అనుకుంటున్నారట. అయితే ఇప్పటికే కర్ణాటకపై కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపింది. సో గత 5 రోజులుగా ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. సో 2.5 ఏళ్ళు పూర్తయింది. సిద్ధరామయ్యని పక్కన పెట్టి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రికి అవకాశం ఇద్దామా, లేదా ఆ సీనియర్ అయినటువంటి డీకే శివకుమార్ స్థానంలో మరి ఎవరికి అవకాశం ఇవ్వకుండా సిద్ధరామయ్యనే కొనసాగిద్దామా? అంటే ఆయన సీనియర్, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. పాలన పైన కొంత పట్టు వచ్చింది. డీకే శివకుమార్కి పట్టు లేదని కాదు, బట్ ఆయన కొనసాగిస్తూనే ఇంకా ఏదైనా మంచి ప్రామినెంట్ పొజిషన్లో లేదా వచ్చేసరికైనా డీకే శివకుమార్కి అవకాశం ఇవ్వచ్చు కదా, ఈసారి సిద్ధరామయ్యకి అవకాశం ఇద్దాని రకం కూడా హైకమాండ్ ఆలోచిస్తోందట. అయితే మరో 2 రోజుల్లో కన్నడ పంచాయతీకి తెరపడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి డీకే షాపింగ్ చేస్తున్నటువంటి ఏఐ వీడియోలు. కుర్చీలు కొనుగోలు చేస్తుండగా స్టాక్లో లేదనే వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. మనం విజువల్లో చూస్తున్నాము డీకే శివకుమార్కి సంబంధించిన ఇక ఏఐ వీడియో. ఆయన కుర్చీలు కొనుగోలు చేస్తున్నట్టుగా స్టాక్ లేదు. ఆయన చూడండి, సీఎం చైర్ అని బుక్ చేయాలనుకుంటాడు, ఆ తర్వాత నో స్టాక్ అని చూపిస్తుంది నెక్స్ట్ వెంటనే. సో అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇది ఏఐ ఇమేజ్. ఇప్పుడు ఈ ఏఐ ఇమేజ్ని కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నారు. డీకే శివకుమార్ అమెజాన్ ఓపెన్ చేసి సీఎం చైర్ అని బుక్ చేయాలనుకుంటాడు, కానీ సీఎం చైర్ అవుట్ ఆఫ్ స్టాక్ అని రావడం ఇప్పుడు ఈ వీడియోని వైరల్ చేయడం. సో అటు సిద్ధరామయ్యకి 2.5 ఏళ్ల పాటుకి అవకాశం ఇస్తామని చెప్పినట్టుగానే 2.5 ఏళ్ళు పూర్తయిందో లేదో ఆ ఒక్క క్షణం, అంటే 2.5 ఏళ్ళు పూర్తయింది, ఆ మరుసటి రోజు నుంచే ఇక తెరలేపారు డీకే శివకుమార్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వర్గీయులు. ఒక రాజకీయ రణరంగం జరుగుతోంది కర్ణాటకలో. సో కర్ణాటకలో సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. రోజు రోజుకి అక్కడ కాంగ్రెస్ వర్గీయుల మధ్య కుంపటి పెద్ద ఎత్తున అగ్గి రాచుకుందని చెప్పాలి. సో కరెంట్ సినారియో చూస్తూ ఉంటే డీకే శివకుమార్కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నట్టుగానే కనబడుతున్నాయి. సిద్ధరామయ్య వైపుగానే అటు కర్ణాటక సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటుగా అధిష్టానం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. సో ఇక్కడ నాయకత్వ మార్పు అనివార్యమైతే డీకే శివకుమార్ తదుపరి సీఎంగా 200% బాధ్యతలు చేపడతారని చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చేంజ్ ఉంటే మాత్రం అది డీకే శివకుమార్, లేదంటే నో, ఎవరు కూడా రారా అక్కడికి అవకాశం.